శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. త్వమేవాసి దైవం పరం మే యదేకం సుచైతన్యమే తత్వదన్యం న మన్యే యతో భూతమేయం వియద్వాయుతేజో జలోర్వ్యాధికార్యం చరంచాచరంచ. ఓ రామచంద్ర, మాలో సుచైతన్యాన్ని నింపేటటువంటి చైతన్యమూర్తివి, పరదైవానివి నీవే. మరి పంచభూతాలైనటువంటి పృథివ్యప్తేజో వాయు ఆకాశాది ఈ పంచభూతములను అన్నింటినీ కూడా ఎవరి నుండి అయితే ఆవిర్భవించాయో, సకల చరాచర సృష్టి కూడా ఎవరి వలన అయితే నిర్వహించబడుతోందో అటువంటి దైవానివి నీవే. కావున మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి కాపాడవయ్యా అని రామచంద్రమూర్తిని శరణు వేడుతూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, పిల్లలందరూ కూడా మేధా సంపత్తితోటి, విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 339వ రోజులో ప్రవేశించాము. మరి బాలకాండలో రాముని యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మరి అదేవిధంగా అన్నమాచార్యుల వారు కూడా సకల పోషకుడైనటువంటి రాముని యొక్క ఘనకార్యములను తమ సంకీర్తనలో కీర్తించారు. శ్రీమతి జి లావణ్య గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే శరణు శరణు దేవ సర్వపోషక అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. शरणो शरणो देव सर्वपोषक, शरणो शरणो देव सर्वपोषक, करुणा निलय राम कौसल्यानन्दना, शरणो शरणो देव सर्वपोषक, करुणा निलय राम कौसल्यानन्दना, शरणो शरणो देव सर्वपोषक. मारीच सुबाहु बलमर्दना, वारिधि बन्धन रावण शिरच्छेदक, मारीच सुबाहु बलमर्दना, दारुण कुम्भकर्ण तनुज संहारक, दारुण कुम्भकर्ण तनुज संहारक, वीर प्रताप राम विजयाभिराम, दारुण कुम्भकर्ण तनुज संहारक, वीर प्रताप राम विजयाभिराम, शरणो शरणो देव सर्वपोषक, करुणा निलय राम कौसल्यानन्दना, शरणो शरणो देव सर्वपोषक.
రక్షక ముని జనకుల నిర్వాహక సవన రక్షక ముని జనకుల నిర్వాహక దివిజ వంద్య కపిసేనా నాయక సవన రక్షక ముని జనకుల నిర్వాహక దివిజ వంద్య కపిసేనా నాయక వివిధ సప్తతాళ విద్వంసన చతురా వివిధ సప్తతాళ విద్వంసన చతురా భువనేశ సాకేత పురవాస రామ వివిధ సప్తతాళ విద్వంసన చతురా భువనేశ సాకేత పురవాస రామ శరణు శరణు దేవ సర్వపోషక కరుణా నిలయ రామ కౌసల్యానందన శరణు శరణు దేవ సర్వపోషక హరజాపహరా హల్యా శాపమోచక హరజాపహరా హల్యా శాపమోచక హర శరవాలి విగ్రహ బిరుద హరజాపహరా హల్యా శాపమోచక హర శరవాలి విగ్రహ బిరుద నిరతి శ్రీ నిజ భక్త రక్షక నిరతి శ్రీ వెంకటేశ నిజ భక్త రక్షక ధర నిజ సమేత దశరథ రామ నిరతి శ్రీ వెంకటేశ నిజ భక్త రక్షక ధర నిజ సమేత దశరథ రామ శరణు శరణు దేవ సర్వపోషక కరుణా నిలయ రామ కౌసల్యానందన శరణు శరణు దేవ సర్వపోషక కరుణా నిలయ రామ కౌసల్యానందన శరణు శరణు దేవ సర్వపోషక శరణు శరణు దేవ సర్వపోషక శరణు శరణు దేవ సర్వపోషక రామచంద్రమూర్తి అనేక ఘనకార్యములను చేసి ఆయా సందర్భంలో అనేకమైనటువంటి బిరుదులను అనేకమైన పేర్లను పొందాడుట. మన తరణం శరణుజొచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించి వారిని సంరక్షించి శరణాగత వత్సలుడు, అలాగే కౌసల్యాదేవికి ఆనందాన్ని కలుగజేసి కౌసల్యానందనుడు అని, అదేవిధంగా రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా సంహరించి తాను చేసినటువంటి ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని సాధించి విజయరాముడు అని, అదేవిధంగా మునులను జనులను అందరినీ కూడా సంరక్షించి చక్కగా పరిపాలించి అయోధ్య రాముడిగాను, గురువు యొక్క అనుజ్ఞతోటి శివధనుర్భంగం చేసి తండ్రి యొక్క అనుజ్ఞతోటి సీతాదేవిని వివాహమాడినటువంటి దశరథరాముడిగాను, ఈ విధంగా ప్రతి కార్యంలోనూ కూడా ఆయన ఘనకార్యములను చేసినటువంటి వాడి గొప్ప పేరు తెచ్చుకున్నట. అటువంటి ఘనకార్య సంపన్నుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే
విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 47 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 47 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. సప్తధాత్ కృతే గర్భే దితిః పరమదుఃఖితా సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయా బ్రవీత్. మమాపరాధాత్ గర్భోయం సప్తధా విఫలీకృతః నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన. ప్రియంతు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే. మరుతాం సప్త సప్తానాం స్థానపాలాః భవంత్విమే. అతి రమణీయమైనటువంటి ఒకానొక కథలాగా బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి ఏది నేర్పించాలనుకుంటున్నారో దాన్ని అంతని పూర్తిగా ముగించేయబోతున్నారు. ఆ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు ఎన్నో. మనం
మహానిధి లాంటి సకల సంపత్ప్రదమైనటువంటి ఈ బాలకాండ నుండి ఏం పొందగలుగుతాం, ఏం పొందాలనుకుంటున్నాం అంటే అన్నీ పొందాలి అని అనుకుంటాం. ఎవరైనా అంతే, సర్వాభీష్టములు నెరవేరాలి అని కదా దేవదేవుణ్ణి ప్రార్థిస్తారు. అలా దీనివల్ల విజ్ఞానం, వినోదం, పుణ్యం, అదృష్టం, దౌర్భాగ్యం, దురదృష్టాలు ఇవి పోవడం, పుణ్యాదులు, సంపదలు అన్నీ సిద్ధించడం, ఇలాంటి ఎన్నో లాభాలు. ఈ కథ మనం ఎంత బాగా వంట పట్టించుకోగలిగితే అంత గొప్పగా మన పిల్లలకి చెప్పగలుగుతాం. శ్రీకార్య నిర్వహణాధికారి వారు ఒకానొక సందర్భంలో, స్వామి బాలకాండ అంటే ఏమి అని ఒక ప్రశ్న వేశారు. బాలకాండ గురించి కూడా మీరు ముఖ్యంగా ఒకానొక సందర్భాన్ని చూసుకుని చెప్పమని. ఎందుకంటే చాలా ఆశ్చర్యం. రాముడు అయోధ్యలో ఉండగా జరిగిన వృత్తాంతం అయోధ్యాకాండ, అరణ్యంలో ఉండగా జరిగినదేమో అరణ్యకాండ, కిష్కింధ అయితే కిష్కింధకాండ, ఇలా ఇలా యుద్ధం వాతావరణం అంతా చెప్పేది యుద్ధకాండ. మరి రాముడి బాలుడిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి కథ ఇది అంటే బాలలీలలు ఏమీ కనపడవు శ్రీమద్భాగవతంలో కృష్ణలీలల లాగా. మరేమి అంటే ఇది బాల శిక్ష. బాలురకు శిక్షను ఇవ్వడం కోసం బాలుడిగా ఉన్నటువంటి రామయ్యను దగ్గరకు చేరదీసి విశ్వామిత్రుల వారు నెప్పి కలగకుండా బోధించేటటువంటి కాండ కనుక బాలకాండ అంటే ఇది బాల శిక్ష. ఇప్పటి సమాజానికి మనం అర్థం చేసుకోవాలంటే పెద్ద బాల శిక్ష అంటే ఆధార్ కార్డులో పరిశీలిస్తే వయస్సులు అవి తెలుస్తున్నాయి. విజ్ఞానం అనే కోణంలోంచి పరిశీలిస్తే అంతగా పరిచయం ఉండని, అంటే తల పండిన ఒక రకంగా, తల పండని అంటే విజ్ఞానం అంతగా ఎదగని సందర్భాల్లో మనల్ని కూర్చోపెట్టి నీతులు అవి చెప్తే కొంచెం నామోషిగా ఉంటుంది కదా. అందుకని వాల్మీకి గురుగారు పరిపూర్ణంగా చక్కగా కథలాగా మన బుర్రకి ఎక్కించి మనల్ని మంచిగా తీర్చిదిద్ది, మనం కోరిన మన పిల్లలు మనం తీర్చిదిద్దుకునేలాగా, మనం కోరుకునేలాగా వారు ఎదగాలని ఆశయం అన్నమాట. ఎంతెంత గొప్పగా చెప్తున్నారో ఒక్కొక్క మాట. నిన్నటి రోజున మనం అనుకున్నాం సూత్రంలాగా, ఒక చిన్నపాటి ఒక లెక్కల సూత్రం, గణిత సూత్రం అవి అంటారు కదా, దాని మాదిరిగా ఉండేలాగా వాల్మీకి గురుగారి ఉపదేశం. దానికి నోట్స్ లాగా ఉన్నది సకల వాంగ్మయం, వేదాల, పురాణాల, శ్రీమద్భాగవతమా. ఒకటేమి రెండేమి, ఈ కథ విన్న ప్రతి వారికి కూడా వారు ఏదైనా ఒక నియమం పెట్టుకుని నేను ఒక వారం రోజులు పలానాది చదువుకోవాలి అని అనుకుంటే ఆ వ్రతభంగం కాదు. ఒకవేళ ఆ వ్రతభంగం అయినా ఫలితం చాలా అద్భుతంగా పరిపూర్ణంగా వస్తుంది. అభ్యుదయం అన్నారన్నమాట. అంటే రోజు రోజుకి అలా ఉదయించేటటువంటి సూర్యుడు అలా ఉండి కొద్దీ ఇంకా 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 కాంతిమంతంగా ఉన్నట్లుగా రోజు ప్రతిరోజు ఏకోత్ర వృద్ధిగా అంటారన్నమాట. ఇంకా 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 అభివృద్ధిగా సాగేలాగా అంతటి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ సప్తమరుత్తుల కథ. ఎన్నో అంశాల్ని నేర్పిస్తుంది. కశ్యపులు దితికి 31 నియమాలు చెప్పారు అని అనుకున్నాం. వాటిలో మనం నిన్నటి రోజున 29 వివరించుకున్నాం. ఏమవి మీకు అందరికీ గుర్తుపడ్డాయి కదా. ఏమే, ఎవరిని హింసించకూడదు నువ్వు, ఓకే అందనమాట. అంటే ఇవన్నీ మనం నిన్న ఇది కూడా అనుకున్నాం. ఎందుకు ఒక దానిని కాదంటారు అంటే శాస్త్రంలో చెప్తారు ప్రాప్తిపూర్వకోహి నిషేధ అంటారు. ఒక వ్యక్తి తనంతట తాను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అయ్యా మీరు మా ఇంటికి రాకండి అని ఎందుకు చెప్తారు? గేటు తెరుచుకుని తెగబడి గబగబా లోపలికి చొరబడిపోతుంటే అయ్యా లోపలికి రాకూడదు, ఏమో అక్కడి నుంచే చెప్పండి అంటారు. ఇంకా మీకు బాగా ఉదాహరణ తెలియాలి అంటే నాకు ఇప్పటి కాలం కాదు, బాగా వెనకటి కాలంలో ఉదాహరణ. థియేటర్లో సినిమాకి వెళ్తే చాలా కాలం అయిపోయింది, అందుకని సినిమాకి వెళ్తే ముందు సీట్ల పైన కాళ్ళు పెట్టరాదు అని అక్కడ రాసుండేది. అంటే ఏమి, ఏది తటస్థించే అవకాశం ఉందో దాన్ని నిషేధిస్తారు అన్నమాట. కొంతసేపు అలా కూర్చోగా కాళ్ళు దాని మీద పెడితే ఈ కాళ్ళు తీపులు తీర్చుకోవడానికి ఒకానొక ప్రవృత్తి ఏర్పడొచ్చు, అది అపరాధం అవ్వచ్చు, ఆ అపరాధాన్ని ఖండిస్తారు అన్నమాట. మరొక సందర్భంలో మరొకలాగా 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు పిల్ల లేకపోతే మరొకళ్ళు చుట్టాలింటికి పంపిస్తారనుకోండి, పెద్దమ్మ ఇంటికి పెడితే ఒరే నువ్వు పెదనాన్నగారి బైక్ ముట్టుకోకూడదు అంటారు. ఆ నిషేధం ఎందుకు అవసరం అంటే వాడికి ఆ బైక్ అంటే బలహీనత కనుక.
మరి పిల్లని పిలిచి ఏం చెప్తారంటే, అమ్మాయి నువ్వు వాళ్ళని అడగకుండా గులాబీలు అవన్నీ కోసేయకూడదు, వాళ్ళు చాలా ముచ్చటగా పెంచుకుంటారు అంటారు. మగ పిల్లవాడిని పిలిచి పూలు ముట్టుకోవద్దు అనే నిషేధించరు, ఆడపిల్లని పిలిచి బైక్ ముట్టుకోవద్దు అని నిషేధించరు. ఇప్పుడు కశ్యపులు దితికి ఈ నిషేధాలు చెప్తున్నారు. ఇవి కూడదు, ఇవి కూడదు, ఇవి కూడదు అంటే ఏమర్థం? తాత్పర్యం ఎప్పుడు ఇవే దుర్లక్షణాలతో ఉండే సందర్భంలో వాటిని నిషేధించాల్సి వచ్చిందనమాట. అయితే పణంగా ఏం పెట్టారు? నువ్వు అనుకున్న పని నెగ్గాలంటే అని పెట్టారనమాట. అంటే కసిగానైనా సరే దీన్ని సాధించుకోవాలి అనే తపనతో ఉంది కదా దితి. చెప్తారు కదా, ఇష్టంగా భగవత్ సేవ చేస్తారు, నియమాలు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లోనే మనం చూడగలుగుతాం కసితో వ్యవహరించేటటువంటి వాళ్ళ విషయాలు అన్నమాట. కనుక ప్రకృతంలో కశ్యపులు దితిని దేనిని నిషేధించారో గమనిస్తే ఆ దితి యొక్క బిహేవియర్, ప్రవృత్తి, సైకాలజీ, ఆలోచన సరళి ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. ఎవరిని నువ్వు బాధ పెట్టకూడదు, హింసించకూడదు అన్నారు. ఏదో ఒకదానికి తవ్వుకుని ఏడ్చుకుంటూ శాపనార్థాలు పెట్టుకోకూడదు అన్నారు. 2, అబద్ధాలు ఆడేసి క్షణంలో చిటికలో ఆడి బొంకేయడం అలాంటివి చేయకూడదు అన్నారు. 3 అయ్యాయి. 4, గోళ్లు కొరుక్కోకూడదు అన్నారు. ఆ తర్వాత 5, శుభ్రంగా స్నానం అవన్నీ చేసి అందంగా అలంకరించుకుని ముస్తాబయ్యి అమంగళకరములైనటువంటి వస్తువులు ముట్టుకోకూడదు అన్నారు. అంటే ఎంతెంతటి బలహీనతలు ఉంటాయో గమనించండి. 5 అయ్యాయి. 6, జలకాలాడడం అవన్నీ యథేచ్ఛగా చేయకూడదు అన్నారు. ఎందుకంటే గర్భిణిగా ఉంది దితి. ఇలాంటి అంశాలన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట వాల్మీకి గురువు గారు చెప్పిన ఆ సూక్ష్మమైనటువంటి అంశాల్ని. ఆ తరువాత 7వది, అతిగా ఆవేశపడొద్దు అన్నారు. 8వది, చెడ్డవారితో చేరి మీటింగులు సమావేశాలు పెట్టుకోకూడదు అన్నారు. 9, మాసిపోయిన చిరిగిపోయిన గుడ్డలు అవి కట్టుకొని అసహ్యంగా ఉండకూడదు అని చెప్పారు. 10, వాడిపోయిన పూలు, వాడి తీసేసిన పూలు ఇంకా మళ్ళీ అలంకరించుకోవడం అది తగదు అన్నారు. ఆ తర్వాత ఎవరి విస్తరణలోనో అంటే ఒకరి ప్లేట్లో చేయపెట్టి ఆ ఇంగిళ్లు తినడం, మన ఇంగిళ్లు వాళ్ళకి వేయడం, ఈ రకంగా అంత అమంగళం చేయొద్దు అని తాత్పర్యం అన్నమాట. ఆ తర్వాత 12, ఏదైనా దేవతలకి బలిహరణం అవి వేస్తే, చండికాదేవికి బలిహరణం వేసిన ఆ సందర్భాల్లో వాటిని తీసుకుని తినద్దే అని చెప్తున్నారన్నమాట. అంటే గమనించండి, ఇంతకు ముందు అనుకున్నాం ప్రాప్తి పూర్వకోహి నిషేధ, ఒకటి చేయబూనితే అప్పుడు ఇది చేయడం వల్ల చేటు వస్తుంది అని కదా. కాదంటారు. ఎన్నెన్ని చెడ్డలవాట్లో ఈ చెడ్డలవాట్లను మానిపించాలి. బహుశా ఈ పందానికి నెగ్గలేక దితి వెనక్కి తగ్గిపోతుంది, నా ఇంద్రుడు నాకు సేఫ్ అని అనిపించి ఉండవచ్చు కశ్యపులకి. ఇంకా రహస్యం ఏమంటే, ఒకవేళ నెగ్గిందనుకోండి ఇది అసాధ్యరాలు, అన్నంత పని చేయొచ్చు దుండగతనంతో. అయితే ఈ నియమాలన్నీ చెప్తారు. చివరిలో మళ్ళీ వస్తుంది, శ్రీనివాసానుకంపయ ఈ గర్భము పరిరక్షితమో అంటారు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం లేకుండా చేసినా కూడా ఆ పరమాత్మను ధ్యానించకుండా, శ్రీ మహావిష్ణువు పట్ల అనుకూలమైన భక్తిభావం లేకుండా చేసినా కూడా, శ్రీ మహావిష్ణువే అసలు వైరి అని అనుకుని ఆ రకమైనటువంటి వ్యతిరేక భావనతో కచ్చిగా చేసినా కూడా ఇవన్నీ వేదోక్తములైనటువంటి ధర్మాలు కనుక, పతి చెప్పినటువంటి ధర్మాల్ని నియమాల్ని పాటించింది కనుక దీనికి ఖచ్చితంగా ఒకనొక శుభ ఫలితం ఉండి తీరాలి అనుకున్నట్టు శ్రీ మహావిష్ణువు దానికి తగ్గట్టుగా వజ్రాయుధం ప్రయోగిస్తే కూడా ఆ పిల్లలకి ఏమీ కాకుండా కాచేయడట. అది గురించి ఒకసారి చెప్పుకుందాం. మనం మొట్టమొదట్లో ఎక్కడున్నామంటే 12 అంశాలు చెప్పుకున్నాం. తర్వాత 13వది, పచ్చి మాంసం తినే అలవాటు మానుకోవాలి. 14, అపవిత్రులు తెచ్చినది వారు సర్వ్ చేసినది నీకు ఇక్కడ చాలా అందమైనటువంటి వాతావరణంలో వడ్డించిన దాన్ని అపవిత్రుల యొక్క స్పర్శ కలిగినటువంటి అపరిశుభ్రమైనటువంటి సందర్భంలో సర్వ్ చేసినటువంటి ఆ ఆహారాన్ని తినకూడదు. తర్వాత 15, స్త్రీలు రజస్సులుగా ఉన్నప్పుడు ఆ పీరియడ్స్ టైంలో వారితో కలిసి ఆహారాలు తినడం, అవి వారు ముట్టినవి తినడం అవి చేయకూడదు. ఆ తరువాత 16, దోసిటితో నీరు తాగకూడదు అని చెప్పారు. అంటే పాత్రతోటే తాగాలి అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి నియమం. అంతేగాని కుళాయి కింద చెయ్యి పెట్టేసి ఏదో కార్మికుల్లాగా శ్రామికుల్లాగా వారు ఏ సమయానికి ఏదైనా వీలైతే అలా, అంతేగాని కూడా పాత్ర అది పెట్టుకుని ఉండాలంటే వారి పని అలా కుదురుతుంది. కనుక నువ్వు ఆ సాధారణమైన రీతిలో వారికిలాగా ప్రవర్తించకూడదు. ఒక దాన్ని ఏమంటారు, డిసిప్లిన్ అంటారు కదా, డీసెన్సీ అంటారు కదా, ఆ మాదిరిగా చెప్తున్నారు అన్నమాట. తర్వాత నోట్లో చేతులు వేళ్లు పెట్టుకుంటే ఎంగిలి అయితే చెయ్యి కడుక్కోకుండా నువ్వు వ్యవహరించకూడదు అని చెప్పారు. తర్వాత జుట్టు విరబోసుకుని ఉండకూడదు. పరువు పోయేలాగా అందరి చేత చీకొట్టించుకుంటూ ప్రతి విషయంలోనూ తలకై పెట్టేస్తూ
ఎవడ్రా బాబు వీడు అనిపించేలాగా నువ్వు ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అనర్చిత అని చెప్పారనమాట. అందరి చేత గౌరవింపబడుతూ మర్యాద నిలుపుకోవాలి చెప్పారనమాట. 20వ నోరు అదుపులో లేకుండా ఉండకూడదు, కొంగు కప్పుకోకుండా వీధిలో తిరగకూడదు. ఆ తర్వాత శౌచానికి వెళ్లి పడుకునేటప్పుడు శౌచానికి వెళ్లి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి పడుకోకూడదు. శ్రీమద్భాగవతంలో శ్రీ శుకుల వారు ఎంత చక్కటి నోట్స్ ఇచ్చేశారంటే చాలా అద్భుతంగా చెప్పారు. ఈ దితి సందర్భం వచ్చింది కదా, ఒక మాట చెప్తున్నాను. ఈ దితి ఒకానొక సందర్భంలో ఇక్కడ ఏం చెప్పారండి, పడుకునేటప్పుడు నిద్రించేటప్పుడు కొన్ని నియమాల్ని చెప్తున్నారు అని మొదలుపెట్టి చెప్పారు కదా. నువ్వు పడుకునేటప్పుడు అశుచిగా ఉండి, అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చి పడుకోవద్దు అని ఒక నియమం చెప్పారు. సంధ్యా సమయాలు రెండింటిలోనూ పడుకోవద్దు అని ఒక మాట చెప్పారు. వాల్మీకి గురుగారు ఏం చెప్పారు, ఒకానొక సందర్భంలో దేవేంద్రుడితో ఈ కథా కమామిషులు జరుగుతూ ఉండగా సూర్యుడు నడినెత్తిన వచ్చాడు అని చెప్పారు. శాస్త్రం ఏం చెప్తోంది, వేసవి కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో మధ్యాహ్నం పడుకోకూడదు అని చెప్తోంది. పైగా దితి గర్భిణిగా ఉంది. గర్భిణీ స్త్రీలు గాని, ఆతురులు గాని, ఏదైనా బలహీనతలు అవి ఉన్నవారు గాని, లేకపోతే రోగగ్రస్తులు గాని కాసేపు విశ్రమించినా తప్పులేదు అని శాస్త్రం చెప్తోంది. ఈ సందర్భంలో నువ్వు అక్కడ శ్రీ శుకుల వారు ఏం చెప్పారు, ఈమె శౌచానికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రంగా ఉన్న ఘట్టం సంధ్యా సమయంలో దొరికింది కనుక అది అందిపుచ్చుకుని దేవేంద్రుడు ముందుకు వెళ్ళాడు అని చెప్పారు. అంటే ఈమె ఈ మాటల్లో పడి మధ్యాహ్నపు వేళ ఆ ఎండ తాకిడికో దేనికో, అది కూడా శ్రీ శుకుల వారు చెప్పారు. ఏమని, ఈ శ్రమకర్షిత అంటారు, బాగా అలిసిపోయి అలా నిద్రపోయింది అన్నమాట. అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి మాట. నిద్రపోయింది అని చెప్పొచ్చు, శయనించింది అని చెప్పొచ్చు. నిద్ర, శయనం, స్వాపం, సంవేశం ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. వాల్మీకి గురుగారు ఏం చెప్పారు, నిద్రయా అపహృత అన్నారు. అంటే చెప్తారు ఎంత అద్భుతమైన మాట అంటే, నింద్యతే ఇది నిద్ర అనిట. అంటే చాలా నీచమైన దానికి బలి అయిపోయింది, లేకపోతే గురి అయింది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అంటే అంతరార్థమేమి మనం గతంలో కూడా విన్నాం, అంటే జ్యేష్ఠాదేవి ఆవరించింది అని, లేకపోతే ఆమె శయనించింది అని కూడా అనొచ్చు కదా. శయనైకాదశి ఇలాంటి స్థలాల్లో స్వామివారు శయనించేటప్పుడు శయనం అనే మాట మనం వాడుతూ ఉంటాం కదా. లేకపోతే వారు స్వాపంలో ఉన్నారు అని చెప్పొచ్చు కదా. ఇంకా సంవేశం అని చెప్పొచ్చు కదా. సంవేశం అంటే రెస్ట్ అన్నమాట. అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు ఒక దగ్గర సంవేశం చెంది ఒక దగ్గర ప్రవేశించి విశ్రాంతిగా ఉండేది కనుక ఆ నిద్ర అనే ఆ అవస్థ, నిద్రావస్థ సంవేశము అని కూడా పిలువబడుతుంది. కానీ వాల్మీకి గురుగారు ఏం చెప్పారు, నిద్రయా అపహృత అన్నారన్నమాట. అతి నింద్యమైన దానికి గురి అయింది అని అర్థం అన్నమాట. అంటే అతి నింద్యమైనది ఎప్పుడు, సంధ్యజోహ ఉభయోహ అని చెప్తున్నారు కనుక మధ్యాహ్నం పడుకున్నటువంటి ఈ పడక ఒళ్ళు తెలియకుండా సాయంకాలం అయిపోయినా కూడా తిరిగి లేవలేదన్నమాట. అక్కడ ఇంకొక చిన్న అంశం చెప్పుకోవాలి, చెప్దాం. ముందు ఈ మాటలు అనేసుకుందాం. తర్వాత శౌచానికి వెళ్లి కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోకూడదు. తర్వాత అపరిశుభ్రంగా నిద్రపోకూడదు, అంటే కడుక్కున్నటువంటి కాళ్ళు తుడుచుకోకుండా నిద్రపోకూడదు. ఆ తర్వాత తడి కాళ్లతో పక్క ఎక్కేయకూడదు. ఆ తర్వాత ఉత్తరానికి తలకాయ పెట్టుకుని కానీ, లేదా పడమరికి తలకాయ పెట్టుకుని కానీ నిద్రపోకూడదు. లేదా విచ్చలవిడిగా అందరితో కలిసి నువ్వు అలా నిద్రపోకూడదు. పొద్దికగా నీకు కేటాయించిన ప్రాంతంలో, అంటే నీ వ్రత ధర్మం ప్రకారం నువ్వు ఒకనొక పతివ్రతలాగా ఒకరికి ఇల్లాలిలాగా వ్యవహరించాలి అన్నమాట. అన్యులతో అందరితో కలిసి యథేచ్ఛగా విహరిస్తున్నట్లుగా నువ్వు నిద్రపోకూడదు. తర్వాత నగ్న అని ఒక మాట చెప్పారు, వస్త్రాలు అవి సవ్యంగా లేకుండా నువ్వు పడుకోకూడదు. నచ సంధ్యయో, ఆఖరి మాట అది అన్నమాట. సంధ్యా సమయాలు రెండింటిలోనూ నువ్వు పడుకోకూడదు అని చెప్పడం. ఆ తర్వాత రెండు మాటలు ఏమున్నాయంటే, ఇక్కడికి 29 అయ్యాయి. ధౌతవాసాహ శుచిర్నిత్యం సర్వమంగళ సంయుత, ఎప్పుడు చక్కగా పాపిట తీసుకుని అందంగా కేశాల్ని అలంకరించుకుని ఆ పువ్వుల్ని వాటిని పెట్టుకుని పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బట్టలు కట్టుకుని నువ్వు సర్వమంగళ స్వరూపంగా ఉండాలి అని చెప్పారు అన్నమాట. ఇంతకు ముందు అనుకున్నటువంటి సంధ్యయోహ ఉభయోహో శయనం చేయకూడదు అన్న దగ్గర ఆ నియమం తప్పేసింది. పవిత్రంగా ఉండాలి అన్నప్పుడు ఆ నియమం తప్పేసింది. ఇలా మనం వెనుక కాస్త పరిశీలించుకుంటే భావశుద్ధి లేక, శరీర శుద్ధి లేక, వస్త్రశుద్ధి లేక, సమయశుద్ధి లేక, ఎందుకంటే అకాలంలో నిద్రించడం కదా, సమయశుద్ధి లేకపోవడంతో దేవేంద్రుడికి పని సులువైపోయిందన్నమాట. అంటే ఎంత గొప్ప రహస్యం అంటే మనం గమనించాల్సింది, మన మనస్సులో ఒక మాట అనుకుంటే అది నెగ్గించి తీరుతాడు భగవంతుడు.
అయితే ఆ సంకల్పం శుభ సంకల్పం అయితే ఆ సంకల్పం శుభ సంకల్పం అనేది మన భావన ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అదే శుభ సంకల్పం అని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది, అధర్మ యుద్ధం చేయకూడదనమాట. ధర్మం మీద అధర్మాన్ని నెగ్గించాలి అని అనుకుంటే అది శుభ సంకల్పం కాకపోతుంది అన్నమాట. కనుక కశ్యపులు ఈ వృత్తాంతాన్ని అంతని ఇది ఇలాంటిది అని తెలిసి ఈ నిషేధాల్ని అన్నింటినీ చేస్తే ఇప్పుడు ఇలా తలపెట్టినా ఈ నియమాల వల్ల ఇది ఒకానొక నాటికి శుభ సంకల్పంగా పరిణమించవచ్చు అని ఆశపడి బహుశా ఉపదేశించి ఉంటారు అన్నమాట. కనుక ప్రకృతంలో ఆ రకంగా ఉపదేశించిన సందర్భంలో మరి దేవేంద్రుడికి ఆ అవకాశం దొరకడం, అప్పుడు లోపలికి ప్రవేశించి ఆ గర్భాన్ని 7గా ఖండించడం, చీల్చడం, ఇవి మనం అనుకున్నాం కదా. అక్కడ విశ్వనాథ వారు చాలా అద్భుతంగా రాస్తారు ఒక మాట. ఏమనంటే, ఆ దితి ఒళ్ళు తెలియనంత స్థితిలో నిద్రపోతోందట. ఈ మాట వాల్మీకి గురుగారే చెప్పేశారు. నిద్రయా అపహృత అని, సోయ తెలియకుండా ఉంది అని. ఆ స్థితి ఎంతలా ఉందిట అంటే, ఎప్పుడో మధ్యాహ్నం పడుకుంటే మనం అనుకున్న ఈ లెక్కల ప్రకారం సాయంకాలం దాటిపోతుంటే కూడా ఒళ్ళు తెలియక గుర్రు పెట్టి నిద్రపోతుంటే ముక్కు పుటాలు ఇంతింత పెద్దవి చేసి అలా పీల్చడం మొదలుపెట్టిందిట. విశ్వనాథ వారు కల్పవృక్షంలో చెప్తారు. దేవేంద్రుడు యోగేశ యోగమాయయ అని శ్రీ శుక్ల వారు భాగవతంలో చెప్తారు. ఎలాగా 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 అన్నట్లుగా పరిశీలిస్తుంటే దేవేంద్రుడికి ఒక అవకాశం దొరికింది కదా. ఎలా ప్రవేశించాలి లోపలికి అని అలా తచ్చాడుతున్నట్ట. చాలాసార్లు చూసుకున్నాడు. మనం లోపలికి వెళ్తే ప్రమాదమా, బయట ఉంటే ప్రమాదమా, వచ్చాక తేల్చుకోవాలా, లోపలికి వెళ్ళాక, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదండి. ఆ ఖడ్గం చంకలో పెట్టుకుని సూక్ష్మమైనటువంటి రూపం అయిపోయి ఇలా తల ఎత్తి ఆ దితికేసి చూస్తూ ఉంటే ఇంతగా ముక్కు పుటాలు తెరుచుకుని ఊపిరి పీల్చుకుంటూ ముక్కుతో పీల్చడం, నోటితో విదలడం, నోటితో పీల్చుకోవడం, ముక్కుతో విదలడం అన్నట్లుగా అలా ఉన్న ఆ సందర్భంలో ఇలా దగ్గరగా వెళ్ళి నిలబడేటప్పటికే ఆ ఊపిరి తీసుకునే ప్రయత్నంలో ఈ దేవేంద్రుడు కూడా ఒక లిటిల్ గా చాలా చిన్న అంశంగా అయిపోయాడు కదా, చిన్న రూపంగా. అంతే ఆ గాలికి లోపలికి గబాలని అలాగా లాగేసుకున్నట్లుగా వెళ్ళిపోయాడట. అంటే వాల్మీకి గురుగారు ఏం చెప్పారు? వివరం ప్రవిశ్య అన్నారు. ఒక రంధ్రంలోంచి లోపలికి దూరి అన్న మాటను విశ్వనాథ వారు ఎంత గొప్పగా చెప్పారు అంటే ఆ స్థితిలో దితి ఆదమరిచి నిద్రపోయేటటువంటి సందర్భంలో ఏ రకంగా దేవేంద్రుడి లోపలి ప్రవేశం సులువైపోయిందో మనకి అది వివరిస్తుంది అన్నమాట. కనుక అలా ముక్కు పెద్దగా చేసి ఆ గాలి పీల్చేటటువంటి సందర్భంలో ఆ గాలి వేగానికి ఒక చిన్నపాటి ఎండుటాకో గడ్డి పరకో అలా అలా గాలికి ఎగిరిపోయినట్లుగా లోపలికి వెళ్ళిపోయాడట. అలా లోపలికి వెళ్ళిపోతే మరి ఆ కార్యక్రమం అంతా సులువైపోయింది. ఇంకొక చిన్న మాట కూడా అనుకున్నాం మనం. ఏమనంటే, లోపలికి వెళ్ళి ఖండిస్తూ ఉంటే శ్రీ శుక్ల వారు చెప్తున్నారు ఎంత అద్భుతంగా అంటే, అన్నయ్య మేము నీకు భ్రాతలము అన్నారట వారు. తమ్ముళ్ళమయ్యా, మమ్మల్ని ఏం చేయకు అంటే కత్తి పెట్టుకుని అలా వచ్చేసిన సందర్భంలో అతడు ఏం చేస్తాడో అని పాపం పసికందు కదా, భయం కదా. అలా చేసిన సందర్భంలో వారు చేసిన ప్రయోగం ఏమనంటే, మేము నీకు భ్రాతలము అన్నారట. అంటే కిన్న ఇంద్ర జిఘాంససి భ్రాతరహ మరుతస్తవ, అన్నయ్య తవ నీకు మేము భ్రాతలము, మేము మరుత్తులము అని అంటున్నారట వారు. దేవేంద్రుడు అంటున్నట్ట చాలా విచిత్రంగా, మా భయిష్ట భ్రాతరో మహ్యం అన్నారట. అవునరా, నేను అదే అనుకుంటున్నాను. మీరు మా భయిష్ట, భయపడకండి, మీరు నాకు భ్రాతలు అన్నారట. ఎంత చమత్కారం ఉందో ఆ మాటలో. అంటే ఒక దగ్గర వర్ణిస్తారు, భరణాతు భ్రాత అంటారనమాట. అంటే ఆ తమ్ముళ్ళు అన్నగారితో, అన్నయ్య మేము నీకు పోష్యవర్గం, నువ్వు మమ్మల్ని రక్షించాలి, ఆదుకోవాలి, అలాంటి వాళ్లను నువ్వు చంపద్దురా అని వారి భావం అన్నమాట. దేవేంద్రుడు అంటున్నాడు, ఒరే కాదురా, మీరు నాకు భ్రాతలు అంటున్నాడు. అంటే ఏమి తాత్పర్యమట? బ్రహ్మణాత్ భ్రాత అంటారనమాట. ఒరే మీరందరూ కలిసి ఉంటేనే కదా మనం ఒక బంతాట ఆడుకున్నా, లేకపోతే చెట్లెక్కినా, ఆడుకున్నా, పాడుకున్నా, ఏం చేసినా. కనుక మీరే నాకు సపోర్ట్ అంటున్నారట. మీ వల్ల నేను ఉపబృంహితుణ్ణి కాగలుగుతాను, కనుక మీరు నాకు కావాల్సిన వారు అని చెప్పి దగ్గరగా చేర్చుకుని వారికి ఏ కాస్త బాధ కలగకుండా ఆ దుష్టమైనటువంటి సంకల్పం వల్ల ఏర్పడినటువంటి ఆ చెడును ఈ వజ్రాయుధ స్పర్శతో పోగొట్టి వారిని పవిత్రులనుగా, లేకపోతే ఉత్తములైనటువంటి దేవతలనుగా వారిని తయారు చేశారు. మరి ఆ సందర్భంలో చెప్తారు,
అక్కడే ఉన్న ఇంకొక మాట ఏమనంటే నా మమార దితేహే గర్భ శ్రీనివాసానుకంపయ. ఎంత గొప్పగా చెప్పారు శ్రీశుకులు. అంటే వజ్రాయుధ ప్రయోగం చేస్తే కూడా ఆ గర్భానికి ఎక్కడా ప్రాణహాని కలగలేదు అంటే దానికి కారణమేమి? శ్రీనివాసుని యొక్క అనుకంప, దయ, అవ్యాజమైనటువంటి కృప, కరుణ. ఆ గర్భస్థ శిశువు నిజంగా భగవంతుణ్ణి ప్రార్థించాడంటారా? ఆయన ఏదైనా జపం చేసాడా? హోమాలు తర్పణాలు అవి చేసాడా? అంటే అనాథనాథ సర్వజ్ఞ అని, ఆర్తత్రాణ పరాయణ అని కదా స్వామిని కొలుస్తారు. మన భావన ఎంత బలంగా ఉంటే అంత గొప్పగా ఆ దేవదేవుడు అనుగ్రహిస్తాడు అని పరీక్షిత్తు మహారాజుని ఉద్దేశించి ఆ నెపంతో మనకి బోధిస్తున్నారు కదా శ్రీశుకులు. కనుక అనన్యభావాన్ పార్షదాన్ ఆత్మనా మరుతాంగణాన్ అని మొదలుపెట్టి చెప్తారు అన్నమాట. వారందరూ కూడా 7 కూడా 7 ఏళ్ళు 49 అయిన సందర్భంలో రే మీరు నాకంటే వేరు కాదురా అనన్య భావాన్ అన్నారనమాట. మనందరం ఒకటే అన్నట్లుగా ఈ లోపల ఈ వృత్తాంతం జరిగి వారు సుస్వరంతో నెమ్మదిగా అలా ఏడుస్తూ ఉండగా దితికి మెలకువ వచ్చి విషయం తెలిసిపోయి సోయ తెలిసి కళ్ళు తెరిచిన సందర్భంలో వీరందరూ కూడా ఏదో ఇంకా ఆటకి సిద్ధపడినటువంటి ఆటగాళ్లు ఒకనొక టీం లాగా అలా వరుసగా నుంచుని ఉన్నారట. 1 2 3 4 లెక్క పెడితే 7 వరుస 49 మంది ఉన్నారు. ఆ మొట్టమొదట దేవేంద్రుడు ఆ వజ్రాయుధం ఇలా పెట్టుకుని అమ్మ ఎదురుకుండా ఇలా నిల్చుకుని ఉన్నాడనమాట. ఆ సందర్భంలో చెప్తారు ఏమనంటే అంతటి ఉపద్రవాన్ని కలిగించాలి అని దితి అనుకుంది కదా. రామానుజులు చెప్తారు ఒక దగ్గర అద్భుతమైన మాట, లఘ్వ్యైవ శిక్షయా పాపం అశేషమపి నిర్నుదన్ అని చెప్తారు అన్నమాట. నిజంగానే ఆ పరమాత్మ నన్ను రక్షిస్తాడు అనే భావన లేకపోయినా దితి ఒకానొక కచ్చితో అయినా సరే ఈ వైష్ణవ వ్రతాన్ని పాటించింది కనుక తప్పులెంచకుండా ఇందులో ధర్మం ఎంత ఉంది అని దాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నటువంటి తండ్రి స్వామి చిన్నపాటి శిక్షతో, అంటే ఏమి, దితి మనస్సు ఒక్క క్షణం చివుక్కుమంది కదా, అయ్యో నేను అనుకున్న పని జరగలేదే అని. ఈ మాటలు చెప్పుకోవడం కోసమే మనం 3 రోజుల నుంచి ఈ శ్లోకం చదువుకుంటున్నాం. ఏమని? దితి పరమ దుఃఖిత అని ఉంది ఇవాల్టి మొదటి శ్లోకంలో. మీరు గమనించండి, పరమ దుఃఖాన్ని పొందింది కదా, అంతే, అంతటితోటి ప్రాయశ్చిత్తం అయిపోయింది అన్నట్లుగా చేసేడట స్వామి. లఘ్వ్యైవ శిక్షయ, లఘు అంటే అతి తేలికగా అన్నమాట. చిన్నపాటి ప్రాయశ్చిత్తంతో మొత్తం ఆ దితి చేసిన పాపాన్ని అంతనీ పోగొట్టేసి వారికి అందరికీ ఇంకా ఒకటే సంతోషం. సజూరింద్రేణ 50 దేవాః తే మరుతః అభవన్ వ్యపోహ్య మాతృదోషం తే హరిణా సోమపాకృత అన్నారు. ఆ శ్రీహరి వారి యొక్క మాతృదోషాన్ని పరిపూర్ణంగా పోగొట్టేస్తే వారందరికీ కూడా సోమపానార్హతను కల్పించేటట ఆ స్వామి. అంటే ఏమి తాత్పర్యం? అపామ సోమం అమృత అభూమా అంటుంది వేదం. ఈ సోమపానమే అమృతం. నా కొడుకులకు అమృతం దక్కలేదు అని కదా విలవిలలాడింది ఆ దితి. దానికి ఒకానొక వక్రమార్గాన్ని కదా ఎంచుకుంది. కానీ పాటించిన నియమం మంచిది కనుక, కచ్చిగా పాటించిన దీనికి ఫలితం ఇచ్చి తీరాలి కనుక దీనికి ఫలితంగా ఆ మాతృదోషాన్ని అంతనీ వజ్రాయుధ స్పర్శతోటి పోగొట్టి తానే కాసి వారికి ప్రాణహాని కలగకుండా ఈ దితి యొక్క అంతరంగం ఏదో నా పిల్లలకి అమృతం దక్కలేదో అనేటటువంటి ఆ బాధను శాశ్వతంగా పోగొట్టాడు కనుక వారందరూ కూడా తే హరిణా సోమపాకృతా, ఆ శ్రీహరి అనుగ్రహం వల్ల వారందరూ కూడా సోమపానార్హతను పొంది ఆ దేవేంద్రుడితో కలిసి ఎప్పుడు నిరంతరం ఆ అమృతపానం చేస్తూనే ఉంటారు అంటారు. ఆ సందర్భంలో చెప్తారు, దితికి చెప్పరాని సంతోషం కలిగిందట. ఏ రకంగా? దితి రుత్థాయ దదృశే, మెలకువ తెచ్చుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి చూసిందట. చూసేటప్పటికే ఎదురుకుండా గ్రూపులుగా ఆటకి సిద్ధంగా ఉన్నటువంటి ఆటగాళ్లలాగా కనిపిస్తున్నారట. ఎన్ని అంటే 7 వర్గాలు. టీం లీడర్ లాగా దేవేంద్రుడు ఎదుర్కొండా ఉన్నాడు. కుమారాన్ అనలప్రభాన్ ఎలా ఉన్నారంటే వాళ్ళంతా కూడా బాగా జ్వలించిన అగ్నిహోత్రం లాగా ధగ గొప్ప తేజస్సుతో ఉన్నారన్నమాట. తపో మహిమ, వ్రత నియమాల మహిమ అన్నమాట. గర్భిణిగా ఉన్న సందర్భంలో పాటించిన వ్రతాల వల్ల, అంటే వెనక మనం అనుకున్నాం, మన కాన్సన్ట్రేషన్, మన ధ్యాస ఎక్కడ ఉంటుందో మన సంకల్ప బలం వల్ల మనం పాటించిన నియమాలకి ఫలితం అక్కడ ఉంటుంది, అక్కడ చేరుతుంది అని. కనుక గర్భస్థ శిశువు పైన దితి యొక్క ధ్యాస కనుక
ఆ ధ్యాస వల్ల ఈ తపోబలం అంతా కూడా వారికి చేరిపోయి వారు అంతటి అగ్నిహోత్రంలాగా మహా తేజస్సుతో ఉన్నారట. కుమారాను అనలప్రభాన్. అయితే ఎలా ఉన్నారు అంటే ఆ అన్నగారిని ముందు పెట్టుకుని అన్నగారితో వెనుకగా నీ వెంటేమేమో అన్నట్లుగా ఉన్నారట. ఇంద్రేణ సహితాన్ దేవి చూసిందట. చూసి పర్యతుష్యత్ అని చెప్తారు. అనిందిత, ఆమెలో దోషాలు పాపాలు అన్ని పాపపు ఆలోచనలు అన్నీ పోయేయట. అనిందిత అయిపోయిందట, ఆమె పుణ్యాత్మురాలు అయిపోయి పర్యతుష్యతు చాలా మహదానందాన్ని పొందిందట. ఆ సందర్భంలో అంటుంది, నాకు 2 లాభాలు కలిగాయి నాయనా ఇంద్ర, నువ్వు ఎంత ఉపకారం చేసేవురా నాకు. అథ ఇంద్రమహత్తాత అని అందనమాట. నాయనా ఇలా దగ్గరగరా అని చెప్పి, నేను దేవతలందరినీ గడగడలాడించేవాడిని కనాలి అని, ఒక్కడిని కనాలి అని అనుకున్నాను. ఆ దేవతలతో ఎప్పుడు వైరంతో పడి చచ్చేలాగా కొట్టుకుంటూ ఉండేలాగా అయిపోయేవాడు వాడు. కానీ దేవతల సరసన, దేవతల చెంతన చేరి దేవతలతో పాటుగా అమృతం తాగేలాంటి వాళ్ళు ఆవిర్భవించారు. అది కాక ఒకరు కావాలి అనుకుంటే 49 మంది ఆవిర్భవించారు. చెప్తున్నారు, ఆదిత్యానాం భయావహం. నా చిట్టి తండ్రి, దేవతలందరికీ కూడా వణుకు పుట్టేలాంటి వాడిని కనాలి అని ఆ దేవతలందరూ కూడా అసహ్యించుకునేలాంటి వాడు తయారయ్యేలాగా నా ప్రవృత్తి ఉండింది వెనుక అపత్యం ఇచ్చంతి అచరం వ్రతం. అలాంటి అపత్యాన్ని సంతతిని నేను కోరుకుంటున్నదానని ఈ వ్రతం చేశాను. అయితే ఇది చాలా సుదుష్కరం, నేను నా వల్ల కాదు ఇంకా అనిపించేలాంటి సందర్భాలు ఎన్నో. అతి కఠినమైనటువంటి వ్రతం ఇది. అయితే ఏకసంకల్పిత పుత్ర, నేను ఒకడు కావాలి అని అనుకున్నాను. అది ఆ దేవతల్ని గడగడలాడించేవాడు కావాలి అని అనుకున్నాను. ఒకవేళ వాడు అలాగే అయి ఉంటే ఆ దేవతలందరూ చీకొట్టి దూరంగా గెంటేసేలాంటి వాడు అయిపోయి ఉండేవాడు. కానీ నా సంతతి దేవతల చెంతన చేరింది, వారితో మైత్రిగా ఉంటుంది, నీతో మైత్రితో ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏకసంకల్పిత పుత్ర సప్త అభవన్ కథం అభవన్ అంటోందనమాట. అంటే ఒకరు కాదు 7 కాదు 7 ఏళ్ళు 49 అని అన్నమాట. అంటే ఇది కూడా ఒక రకంగా లోక కళ్యాణమే. ఎందుకంటే ఒక మామిడి తోటలో ఒక తోటమాలిని కాస్త కాయలు కోసి పెట్టమని యజమాని అడిగాడు అనుకోండి, చాలా ఒబ్బిడిగా ఎక్కడా దెబ్బ తగలకుండా చెట్టెక్కి కోసి అందించగలుగుతాడు. మరి కొంతమంది పిల్లలు ఈ తోటమాలికి తెలియకుండా ఆ కాయని కొయ్యాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఒక పెద్ద రాయి పెట్టి ఒక రాయి విసిరి దాన్ని కొట్టిన సందర్భంలో మరి అది తునకలైపోతుంది కదా. మరి అదే కాయిని అమ్మ దగ్గరికి పట్టుకెళ్లి దీన్ని పచ్చడి చేయమన్నప్పుడు ఒబ్బిడిగా ఎలా కావాలో ఆ షేప్స్ తో సహా ఆ ముక్కలు అలా కొయ్యగలుగుతుంది. మరి ఆ కోసుకున్నటువంటి 4 పిల్లలు పంచుకోవాల్సి వచ్చిందనుకోండి, దాన్ని తునకలు చేసేసి ఎలా పంచేసుకుంటారు? ఆ రకంగా దేవేంద్రుడు ఈ కంగారు, ఈ ఆదుర్దాలో చేసినటువంటి ఈ వజ్రాయుధ ప్రయోగం ప్రధానంగా 7 ఖండాలు అయినా ఒక్కొక్కరిలోనూ మళ్ళీ ఏడేసి స్వరూపాలుగా అది తయారైపోయిందట. 49 అంశాలు అన్నమాట. వీటినే వాతస్కంధా, వాయుస్కంధా అనే పేర్లతోటి అదంతా చెప్తారు. అంశాన్ని కొద్దిగా వివరించుకుందాం మనం. ప్రకృతంలో రామచంద్రమూర్తి డైరీ ఒక్కసారి చదువుకుని మనం దీన్ని ముగించేసుకుందాం. ఏమనంటే దితి కశ్యప సంభాషణ, దితి యొక్క పగ లేకపోతే దితి యొక్క ఒక క్రూరమైన బుద్ధి ఆలోచన ఎలా ఉంటుంది. ఆ తరువాత దితి ఒకానొక విద్రోహ శక్తిని పుట్టించాలి అని అనుకుంది. ఇంద్రుడు దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోగలిగాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. మళ్ళీ దితి గర్భం 7 మరుత్తులు. ఈ దేవేంద్రుడు దితి గర్భాన్ని వజ్రాయుధంతో ఛేదించాడు. ఆ దితిపుత్రులకు మరుత్తులకు ప్రాణహాని కలగలేదు. ఒకానొక సందర్భంలో వృత్రాసురుడి పైన కూడా దేవేంద్రుడు వజ్రాయుధ ప్రయోగం చేస్తాడు. కానీ ఆ వృత్రాసురుడు పూర్తిగా హతమైపోతాడు. అంటే పుణ్యం అనే అంశం కాస్తైనా ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ హాని సర్వథా జరగదు అన్నమాట. వృత్రాసురుడి దగ్గర అది లేకపోవడం వల్ల ఈ చేసిన వజ్రాయుధ ప్రయోగం అతడి ప్రాణాలు తీసేసిందనమాట. కనుక దితి గర్భం దగ్గర వజ్రాయుధ ప్రయోగం జరిగింది. ఇంకా చెప్పాలంటే వీరు చాలా అర్భకులు, పసితనం. వృత్రాసురుడి దగ్గర ఈ వజ్రాయుధ ప్రయోగం జరిగింది. వృత్రాసురుడు హతుడైపోయాడు. మళ్ళీ ఇంకొక మాట వాల్మీకి గురుగారు ఏం చెప్పారంటే, సహస్రాక్షుడు పరిచర్య చేశాడు అని చెప్పారు కదా. అంటే అంతరార్థమేమి? ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ దేవేంద్రుడి రూపంలో మన ఉపేంద్రుడే ఆ పరిచర్య చేసి ఉంటాడనమాట. భక్తుల పాలిట లోకక్షేమం విషయంలో ఎంత కల్పతరువుగా ఉంటాడు. కనుక ఈ
అంతరార్థం కూడా వచ్చేలాగా వాల్మీకి గురుగారు అలా చెప్పారనమాట. 1000 కళ్ళతో కాచుకుని ఉన్నాడు ఒక అంశం. ఆ పరమాత్మే శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో వచ్చి అక్కడ పరిచర్య చేశాడు, అదొక అంశం. మళ్ళీ మనం ఇందాకనే అనుకున్నాం, నా మమార దితేహే గర్భ శ్రీనివాసానుకంపయ. ఈ మాటను పట్టుకుంటే సహస్రాక్షుడి శబ్దానికి అర్థం తెలుస్తుందన్నమాట. శ్రీనివాసుని అనుగ్రహ దృష్టి వల్ల వీరికి ఏ హాని కలగలేదు అన్నారు. ఆ కశ్యపుని యొక్క తేజోమహిమో, దితి యొక్క కఠోర నియమమో, ఇంద్రుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలో ఈ కేర్ పరిచర్య వెరసి ఇదంతా కలిపి టోటల్ గా వజ్రాయుధంతాకిడి కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా ఆ గర్భం అలా తయారైంది అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి మాట. గర్భిణీ స్త్రీ యొక్క నియమాలు ఇక్కడ ప్రధాన పాత్ర వహించాయి అని మనకు అర్థం అవుతుంది. ఆ జాగ్రత్తలు, వాటి వల్ల లాభాలు. ఆ తర్వాత ఇంద్రుడు దితి గర్భంలో తనని చంపబోయే శక్తి పుట్టబోతోంది అని తెలిసి కూడా ఆ పుట్టబోయే వాడి మీద అభిమానం పెట్టుకుని ఎంత గొప్పగా మాట్లాడాడు. ఒరే, మీరు నాకు సపోర్ట్ నా, మీ వల్ల నేను బ్రహ్మణాన్ని పొందుతాను, భ్రాతరహ అని అన్నాడనమాట. లేకపోతే వీడి చేతిలో కదా నేను చావాలి, ఇప్పుడే చంపేస్తాను అని అనిపించడం సహజం. ఈ చంపుకోవడాలు, కొట్లాటలు ఇవి ఈ రకమైనటువంటి ప్రవృత్తి వల్ల తీరవు అని స్నేహపూరితమైనటువంటి వాతావరణానికి తెర తీసినట్లయింది దేవేంద్రుడి యొక్క ఆ ప్రవృత్తి. కనుక ఎంతటి దుష్ట శక్తినైనా సరే చాలా జాగ్రత్తగా ప్రయత్నించి తనకు అనుకూలంగా మరల్చుకోవడం అనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. అంతేగాని నిర్మూలించాలి అని మాత్రం దేవేంద్రుడు అనుకోలేదు. ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే ఒక దశలో దేవేంద్రుడు మరణం అంచున నిలబడినట్లు 990 సంవత్సరాలు అయిపోయి అయినా సరే అంతటి విపత్కర పరిస్థితిలో కూడా, అంటే చంపాలి అని అనుకోవడం సహజం పట్టు చిక్కినప్పుడు, కానీ దానికి తెగబడకుండా అయిన వాళ్ళ మధ్య తగాదాలు, చంపుకోవడాలు వగైరాలు లేకుండా దేవేంద్రుడు ఒకానొక సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించడం రామచంద్రమూర్తికి చాలా ముఖ్యంగా నాటుకునే అంశం కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమనంటే, మనం ఎదుర్కోవలసినటువంటి సమస్య, పిల్లలు ముఖ్యంగా గమనించాల్సింది, మనం కంప్లీట్ చేయవలసినటువంటి ఆ కోర్సు మనం ఎదుర్కోలేనంత, ఢీకొట్టలేనంత కొండంతగా ఉన్నా కూడా చాలా ఓర్పుతో, నేర్పుతో సవాలుగా తీసుకుని దాన్ని ఎదుర్కోవాలే తప్ప వెనక్కి తగ్గిపోకూడదు. బెంబేలెత్తిపోయి ఈ బాధ్యతను విస్మరించి ఎస్కేపిజం అని, అంటే కాసేపు ఆడుకుంటే, కాసేపు ఆ పుస్తకాలు మూసేస్తే ఒకానొక ఫ్రీనెస్ అనిపిస్తుంది, విశ్రాంతి అనిపిస్తుంది, దానికి సిద్ధపడిపోకూడదు. కష్టమైనా సరే దాన్ని తెగించి సవాలుగా తీసుకుని నెగ్గే తీరాలి. ఒక్క చిన్న అంశం కోసం దేవేంద్రుడు, చిన్న అవకాశం కోసం 990 సంవత్సరాలు మాటువేసి ఉన్నాడు. ఇంతకంటే కూడా చాలా అద్భుతమైనటువంటి మరొక్క మాట ఏమి అంటే, రామచంద్రమూర్తి ఆ వనవాస కాలంలో సీతాపహరణం సందర్భంలో ఒరే తమ్ముడు నాకు సైన్యాన్ని పంపించండరా, ఆయుధాలని పంపించండర్రా అని అనలేదు. దేవేంద్రుడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏడ్చుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న వాడెవడో నన్ను కొట్టాడు అన్నట్లుగా, సప్రజాపతి ముపాధాపతు శత్రుర్మే జనీతి వేదం చెప్తుంది. నాన్న వాడెవడో నాకు శత్రువు తయారయ్యాడు అని వెళ్ళిపోయేలాంటి దేవేంద్రుడు, ఇది దేవతలందరికీ సంబంధించినటువంటి మూకుమ్మడి వ్యవహారం కాదు, ఇది నా పర్సనల్, నా వ్యక్తిగత సమస్య అని చెప్పి తాను ఒక్కడే ఆ దితి దగ్గర అంతటి మరణానికి కూడా సిద్ధపడి తెగించి ఆ కార్యాన్ని సాధించుకోగలిగాడు దృఢ సంకల్పం వల్ల. ఆ తర్వాత ఆఖరిగా చెప్పుకోవాలి అంటే, దేవేంద్రుడికి ప్రమాదం తప్పిపోయింది. దేవేంద్రుడికి పట్టరాని సంతోషం, చేతికి చిక్కిన సంపనందుకు సప్త మరుత్తులకు సంతోషం, అంతే కదండి. ఆ తర్వాత దితికి తను అనుకున్న మార్గంలో కాకపోయినా, అంటే విధం చెడినా ఫలితం దక్కినందుకు దితికి సంతోషం. మరి కశ్యపులకు కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారు అన్నట్లుగా కశ్యపుడికి సంతోషం. దితి దుష్ట సంకల్పంతో దుష్టగా అవతరించబోయినటువంటి ఆ తేజస్సు వజ్రాయుధ స్పర్శతో దోషరహితమైపోయింది. కనుక ఇంద్రాదులతో సమానంగా వారందరికీ కూడా సోమరసం అందడం అది మనం అనుకున్నాం. కనుక ఆ రకంగా దితికి వెలితి తీరింది. తమ పుత్రులందరికీ సోమపానం సిద్ధించింది. ఇంద్రుడి గండం గడిచింది. గుండె బరువు తీరినట్లు అయింది. కనుక గర్భే ప్రవిశ్య పుత్రోపి బభూవ. ఇది ఇంకా ఒక ఉత్తమమైనటువంటి మాట. ఆ దేవేంద్రుడు కూడా ఈ వంకతో ఆ లోపలికి ప్రవేశించి దితికి పుత్ర సమానుడు అయిపోయాడట. అందుకనే కదా నా చిట్టి తండ్రి అని దగ్గరగా చేరదీసి ముద్దుగా ఇదెల్లా సాధ్యమైందిరా అని చెప్పి అడిగి ఆనందించింది. ఆ తరువాతి సందర్భంలో వారందరూ
అందరూ కలిసి దేవలోకానికి పయనమయ్యారు అని శ్రీశుకుల వారి నోట్స్. శ్రీమద్ భాగవత కథ ప్రకృతంలో దితి, ఇది అంతా కూడా నా తప్పే నాయన, నీ తప్పేమీ లేదు. ఒకానొక సందర్భంలో దేవేంద్రుడు బయటికి వచ్చి ఇలా చేతులు కట్టుకుని అమ్మా పొరపాటు నన్ను మన్నించు అన్నట్లుగా ఉన్నాడు కదా, ఆ సన్నివేశాన్ని మనం వివరించుకోవడానికి ఈ నోట్స్ అంతా ఎత్తుకున్నాం కనుక ఆ సందర్భంలో మళ్ళీ మన రామాయణ కథ కొనసాగించుకుందాం. దేవేంద్రుడు అలా ఒకానొక అపరాధ భావంతో ఉన్న సందర్భంలో నాయనా ఇది నీ తప్పు కాదు, నా తప్పే, నాదే సంకల్పం చెడ్డది, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అన్నట్లుగా వాస్తవం తెలుసుకున్నాను, నా పిల్లలకి ఏదైనా ఒకానొక ఉత్తమ స్థితిని కల్పించు అని ప్రార్థిస్తుంది. వాతస్కంధాల్లో వారికి పోస్టింగ్ వగైరా వగైరా. లోకంలో ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా వారు పాటించేటటువంటి ఆ వ్రతాలన్నీ ఎక్కడైనా ఏ కాస్త లోపం వచ్చినా ఈ సప్త మరుత్తుల కథ శ్రద్ధగా విన్నందుకు గాను వారి వ్రతమో పూజో నామస్మరణమో పరిపూర్ణమై ఆ రామచంద్రమూర్తి ఎల్లవేళల అనుగ్రహంతో అండగా ఉండి అంగరక్షకుడై కాపాడుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలన్నీ కూడా మనస్సులో మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. సప్తధాతు సప్తధాతు కృతే గర్భే కృతే గర్భే దితిః దితిః పరమదుఃఖిత పరమదుఃఖిత సహస్రాక్షం సహస్రాక్షం దురాధర్షం దురాధర్షం వాక్యం వాక్యం సానునయాబ్రవీత్ అనునయా బ్రవీత్ మమాపరాధాత్ మమాపరాధాత్ గర్భోయం గర్భోయం సప్తధా సప్తధా విఫలీకృతః విఫలీకృతః నాపరాధోస్తి నాపరాధోస్తి దేవేశ దేవేశ తవాత్ర తవాత్ర బలసూదన బలసూదన ప్రియంతు ప్రియంతు కర్తుమిచ్ఛామి కర్తుమిచ్ఛామి మమ మమ గర్భ విపర్యయే గర్భ విపర్యయే మరుతాం మరుతాం సప్త సప్తానాం సప్త సప్తానాం స్థానపాలాః స్థానపాలాః భవంత్విమే భవంత్విమే. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తచత్వారింశే సర్గే సప్తచత్వారింశే సర్గే శ్లోకత్రయం. శ్లోకత్రయం. రసరమ్యమైన రామాయణ ప్రవచనంలో మరుత్తుల చరిత్రను వాల్మీకి మహర్షి సంక్షిప్తంగా తెలియజేస్తే, మరి ఇదే చరిత్రను శ్రీమద్భాగవతంలో విశదీకరించినటువంటి విషయాన్ని మనం గురువుగారి ప్రవచనంలో తెలుసుకున్నాము. ఇందులో అంతరార్థాలు కూడా అనేకమైనవి తెలుసుకున్నాము. దీని ద్వారా రామచంద్రమూర్తికి శిక్షణ ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకున్నాము. ఎలాగా అంటే, మరి దితి తనకు ఇంద్రుణ్ణి జయించేటటువంటి పుత్రుడు కలగాలి అంటే తన సవతి అయినటువంటి సవతి పుత్రునికి ఆపద కలిగే విధంగాను తనకు గొప్ప పుత్రుడు కలగాలి అని కోరుకుంది. మరి ఈ విషయంలో తండ్రి అయినటువంటి కశ్యపుల వారికి, ఇంద్రుడి యొక్క తండ్రి అయిన కశ్యపుల వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ సందర్భంలో తప్పనిసరిగా ఒప్పుకోవలసి వచ్చినది. మరి ఇదే సందర్భం రామచంద్రమూర్తికి కూడా తారసపడింది. అయోధ్యకాండలో ఆ పట్టాభిషేకాన్ని ఆపించి కైకేయి తన పుత్రుడికి పట్టాభిషేకం చేసి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించమని చెబితే, మరి దశరథుడు కూడా ఇదే విధంగా బాధపడి కాదు అనలేక ఒప్పుకోవలసి వచ్చింది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తికి ఈ విషయం గుర్తు వచ్చి ఉంటుంది. ఏ విధంగా అయితే కశ్యపుల వారు బాధపడుతూ దితి యొక్క సంకల్పానికి ఒప్పుకున్నారో అదే విధంగా తన తండ్రి అయినటువంటి దశరథుడు కూడా ఈ విధంగానే ఒప్పుకోవలసి వచ్చింది. ఇందులో దశరథుల వారి అంటే ఎటువంటి పొరపాటు కూడా లేదు, దోషమేమీ లేదనే విషయాన్ని రామచంద్రమూర్తి గ్రహించి ఉంటాడు. మరి ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలను, అలాగే దుస్సంకల్పంతో ప్రారంభించినటువంటి దితి యొక్క తపస్సు, రాక్షసులను దేవతలను వధించినటువంటి రాక్షసుడి కోసం ప్రారంభించినటువంటి ఈ తపస్సు దేవతలకు అనుచరులుగా ఉండేవారు ఇంద్రులకు
అనుచరులుగా ఉండేవారు పుట్టే విధంగా పరిణమించింది స్వామివారి యొక్క అనుగ్రహంతో. మరి ఈ విశేషాలన్నీ కూడా విన్నాము, ఆ శ్లోకాలను పారాయణం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మంగళాంతం వరకు మనం పఠిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో మనం షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజు 6వ రోజుగా మనం ఈ పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. ఈ రోజున మొత్తం 8 సర్గలు 18వ సర్గ నుండి 25వ సర్గ వరకు 242 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా 8 గంటల 30 నిమిషాలకు వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడే ఈ షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.